నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. 72వ జాతీయ చలనచిత్రోత్సవాలు జరుగుతున్నాయి. అయితే వీటికి సంబంధించి ఏ భాషలకి అవార్డులు వచ్చాయని తీసి పక్కన పెడితే తెలుగు సినిమాకి సంబంధించి ఎన్ని అవార్డులు వచ్చాయి, ముఖ్యంగా ప్రధానంగా హీరో ఎవరు, ఏంటి, ఏ భాషకు వచ్చిందంటే ఏం చెప్తారు? అంటే తెలుగుకి అయితే 9 అవార్డ్స్ వచ్చాయండి. మీరు ఓవరాల్గా అన్నారు కాబట్టి 72వ ఈ జాతీయ అవార్డ్స్ ఇందులో మీకు ముఖ్యమైన విజేతలు చూసుకుంటే కనుకైతే ఉత్తమ చిత్రంగా ఆర్టికల్ 370 మీరు చూసే ఉంటారు, చాలా బాగుంటుంది. యామి గౌతమ్ బాగా చేశారు, ఆవిడకి కూడా నేషనల్ అవార్డు వచ్చింది. తర్వాత ఉత్తమ నటుడిగా మమ్ముట్టిను కార్తీక్ ఆర్యన్ ఇద్దరు షేర్ చేసుకున్నారు. ఎందుకంటే ఈయన భ్రమయుగం అని మలయాళంలో చేశారు, కార్తీక్ ఆర్యన్ వచ్చి చందు ఛాంపియన్ అని హిందీలో చేశారు. సరే, ఇందాక మీకు ఉత్తమ నటి యామి గౌతమ్ ఆర్టికల్ 370కి, అది హిందీ. అది ఉత్తమ దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి అమరన్ సినిమాకి. తర్వాత ఉత్తమ పాపులర్ చిత్రం కల్కి 2898 ఏడి. తర్వాత ఉత్తమ తెలుగు చిత్రం కమిటీ కుర్రోళ్ళు. తెలుగు సినిమాలకు దక్కిన ఇతర అవార్డ్స్ కనుక మనం చూసుకుంటే మీకు ఉత్తమ స్క్రీన్ ప్లే సుకుమార్ పుష్ప 2. తర్వాత ఉత్తమ మేకప్ పి రవికుమార్ కమిటీ కుర్రోళ్ళు. తర్వాత ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ దీపాళి నూర్ అండ్ శీతల్ శర్మ పుష్ప 2. ఇవి వచ్చిన అవార్డ్స్. ముఖ్యంగా కమిటీ కుర్రాళ్ళు కనుక తీసుకుంటే మీరు నిహారిక కొణిదెల చాలా ఎమోషనల్ అయ్యారు ఆవిడ. ఎందుకంటే 36 సంవత్సరాల క్రితం రుద్రవీణ సినిమా నాగబాబు గారు నిర్మాతగా తీస్తే ఆ సినిమాకి 3 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఆయన కుమార్తె నిహారిక కొణిదెల నిర్మాతగా కమిటీ కుర్రోళ్ళు వచ్చింది, దీనికి 2 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. సో మెగా కుటుంబాన్ని నేషనల్ అవార్డ్స్ వరించాయి. అది 36 ఏళ్ళ తర్వాత. సో అలా ఆ రకంగా ఆవిడ ఎమోషనల్ అయ్యారు. తర్వాత ఒక మహిళగా తనకు రావడం అది కూడా బాగుంది, చిన్న వయసులోనే అమ్మాయికి రావడం. ఇంకోటి ఏంటంటే కమిటీ కుర్రోళ్లలో మేకప్ మ్యాన్కి రావడం అంటే అది కూడా ప్రత్యేకతే. ఎందుకంటే అతను ఏమన్నారంటే వయసు వేరియేషన్ చూపించడంలో ఆ మేకప్కి వచ్చిందని చెప్పాడు అతను ఆ సినిమాలో. మీకు మేకపే కీలక పాత్ర కదండి. ఇప్పుడు మీరు ఏది తీసుకున్నా ఆ రోజు కమల్ హాసన్ది భారతీయుడు అంటే మీరు వరుసగా చూసుకుంటూ వెళ్తే మనకి అవి ఆ తేడాలు. తర్వాత రాధిక ఈ మధ్యన అందులో అంతే, ఆవిడ 5 గంటల మేకప్ కూర్చోవడం. అసలు వీటన్నిటినీ మించి ఈ మేకప్లు పక్కన పెడితే అసలు ఎన్టీ రామారావు గారు పౌరాణిక పాత్రలో మేకప్లు వేసుకుని ఆయన అన్ని నగలతో అంత వెయిట్ మోస్తూ ఆ డైలాగ్స్ చెప్పటం, ఆ పాత్రల్లో జీవించటం, వాటిని మించింది అద్భుతం ఇంకేదీ లేదు. అలా చూసుకుంటే అంటే ఒక రావణ బ్రహ్మ ఇలాగే ఉంటారు, ఒక రాముడు ఇలాగే ఉంటారు, ఒక కృష్ణుడు ఇలాగే ఉంటారు. అసలు ఎంత కష్టం అండి అంత మొయ్యడం. ఆయన అదేంటి బ్రహ్మర్షి విశ్వామిత్రకి ఆయన అన్ని బంగారం నగలే వేసుకున్నారు అప్పట్లో. అసలు ఎంత బరువు తెలుసా. అంటే నేననే దేనికి అదే ప్రత్యేకత అని చెప్తున్నా. సో ఆ రకంగా మొత్తం మీద 75వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ అనేవి ఈసారి తెలుగు వాళ్ళని బాగానే వరించాయి. చాలామంది పుష్ప 2కి వస్తుందని ఆశించారు, ముఖ్యంగా అల్లు అర్జున్కి రావాలి, మరి ఎందుకనో రాలేదని బాధపడ్డారు. కానీ ఓకే, మొత్తానికి మెగా ఫ్యామిలీకి అయితే వెళ్ళిందిగా అవార్డు. అది అల్లు అర్జున్ అయితే ఏమైంది, నిహారిక కొణిదెల అయితే ఏమైంది, మొత్తానికి ప్రూవ్ చేసుకున్నారు అది. సో మొత్తం మీద ఎటువంటి గొడవలు గందరగోళాలు లేకుండా అందరి ఆమోదయోగ్యంగా ఈ అవార్డ్స్ ఇవ్వటం అయితే జరిగింది, ప్రకటించడం జరిగింది. సో మొత్తానికి తెలుగు వాళ్ళకి దక్కడం చాలా సంతోషకరం. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే.